నమస్తే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీని పటిష్టం చేయడం మీద ఫోకస్ పెడుతున్నారు. ఆయన బెంగళూరులో ఉంటున్నా కూడా అక్కడ వేదికగా చేసుకుని రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు అని అంటున్నారు. మరో 3 ఏళ్లలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇప్పటి నుంచే జనంలోకి పార్టీని తీసుకుని వెళ్ళాలి అని ఆయన ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయితే తాను పర్యటనలు మొదలు పెట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారట. వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఇన్ఛార్జీలనైతే నియమించారు. వారంతా బూత్ లెవెల్ దాకా కమిటీలను వేయాలి అని ఆదేశించారు. చాలా కాలంగా ఈ ప్రక్రియ సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యవర్గాలను వేయడమే కాకుండా అనుబంధ కమిటీలను కూడా వేయాలి అని జగన్ కోరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి కనీసం 15,000కు తగ్గకుండా పార్టీ పదవులలో నేతలుంటే వారే బలంగా మారుతారు అని, అది రేపటి ఎన్నికల్లో విజయానికి బాటలు వేస్తుంది అని చెబుతున్నారు. ఇదంతా పార్టీ నేతలు పాజిటివ్గా తీసుకుని పనిచేయాలి అని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారట. ఇదిలా ఉంటే జగన్ జనంలోకి ఎప్పుడొస్తారు అన్న చర్చ అయితే సాగుతూనే ఉంది. ఆయన 2024 డిసెంబర్ నుంచి జనంలోకి వస్తారు అన్నది అప్పుడు ప్రచారంలో ఉన్న మాట. ఆ తర్వాత అది కాస్త సంక్రాంతి పండుగ 2025కు మారింది. ఆ మీదట అదే ఏడాది వైఎస్ఆర్ జయంతి నుంచి అని కూడా ప్రచారం జరిగింది. ఇక 2026 సంక్రాంతి తర్వాత జగన్ జనంలోకి అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే కొత్త ముహూర్తం అన్నది వినిపిస్తోంది. అదే ఉగాది పండుగ తర్వాత నుంచి జగన్ జిల్లాల టూర్లు అని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. పైగా మంచి రోజులన్నీ ముందునే ఉన్నాయి. దాంతో జగన్ తెలుగువారి ఉగాది పండుగ తరువాత జనంలోకి వస్తారు అని అంటున్నారు. ఇక బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయడం అప్పటికి పూర్తయితే జగన్ జిల్లాల పర్యటన షురూ చేస్తారు అంటున్నారు. అయితే ఈ పర్యటనలో జగన్ పార్టీ నేతలతోనే ఎక్కువగా గడుపుతారు అంటున్నారు. ప్రత్యేకించి పార్టీ కేడర్తో భేటీ అయి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటి అన్నవి తెలుసుకుంటారట. ఏపీలో ఉన్న మొత్తం 26 జిల్లాలలో జగన్ పర్యటన ఉంటుంది అని, ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు సాగుతుంది అని చెబుతున్నారు. అంటే మొత్తంగా 50 రోజులు పై మాటే అన్నమాట. ఇది కూడా విడతల వారీగా ఉండొచ్చు అని చెబుతున్నారు. అలా ఈ ఏడాది చివరి దాకా సాగవచ్చు అని సమాచారం. ఈ జిల్లాల టూర్ కూడా బస్సు యాత్రగా చేపడతారు అని సమాచారం. ఈ విధంగా చేయడం ద్వారా జనాలతో పాటుగా పార్టీ క్యాడర్ని కూడా కలవచ్చు అన్న ఉద్దేశం ఉంది అని భావిస్తున్నారట. ఈ పర్యటనలో ఆయా జిల్లాలలో రాత్రి బస కూడా చేస్తారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాదంతా పార్టీతోనే కలిసి ఉండాలి అని, క్యాడర్తో మమేకం కావాలి అని జగన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ప్రకారం ఉగాది తరువాత జగన్ టూర్ ఉంటుందా లేదా అన్నది.